వేసుకోవాలి. నెక్స్ట్ మెంతికూర వేసుకోవాలి. మెంతికూర పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. వీటిల్లో ఏ వెజిటబుల్స్ అవసరం లేదండి. మెంతికూర ఆనియన్స్ వేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని, అలాగే స్టీమ్ అయిన కుడుములు ఇలా చేతితో నలిపితే సాఫ్ట్గా అనిపించాలి. ఈ కుడుములు మొత్తం కూడా తాలింపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కుడుములు 25 మినిట్స్లో స్టీమ్ అవుతాయి. పల్లి కారం కోసం వేయించిన పల్లీలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఇలా మెత్తటి పొడిలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని కుడుముల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. స్పైస్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీ మెంతికూర కుడుములు రెడీ టు సర్వ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.